గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా, గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది? మనమందరం కూడా భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు సాగాలి అనేటువంటిది మనందరికీ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒకానొక గొప్పదైనటువంటి మార్గం. ఆ మార్గాన్ని సాక్షాత్తు భగవంతుడి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఖనో మునీంద్రుల వారు మనందరికీ అనుగ్రహించారు. ఆ మార్గంలో గనక మనం ఉంటే ఈ భూమి మీద ఉన్నందుకు, ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నందుకు ఈ భూమికి భారం కాకుండా ఉండగలుగుతాం. అంటారు, ఒక ఏడుగురు ఈ భూమిని చక్కగా పోషిస్తున్నారు అని. ఆ ఏడుగురిలో మనం ఉండాలా, అవసరం లేదా? ఆ ఏడుగురు ఎవరు అంటే చెప్తూ ఉన్నారు, గోభిహి, గోవులుట. అసలు మొట్టమొదట ఈ భూమి ప్రశాంతంగా ఉన్నది. ఈ భూమి మీద ప్రాణులకు ఆయురారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. ఈ భూమి మీద సకాలంలో వర్షాలు ఇప్పటికేదో కాస్తైనా పడుతూ ఉన్నాయి అనంటే దానికి ఈ భూమి మీద కారణం అవుతున్నటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే గోమాత. అంత గొప్పది గోమాత, సామాన్యం కాదు. ఆ తర్వాత ఎవరు? గోభిః విప్రైశ్చ, వేదాధ్యయనం చేసి సకాలంలో సంధ్యావందనం చేస్తున్నటువంటి వారు. సకాలంలో సంధ్యావందనం చేసి అంత అర్ఘ్యాన్ని వదిలితే ఈ లోకానికి ఎంత మంచి జరుగుతుందండి. అటువంటి వారి ద్వారా ఈ భూమి పోషింపబడుతోంది. మొట్టమొదట గోవులు, తర్వాత నిత్య సంధ్యావందనం చేసేటువంటి వారు. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ, తర్వాత వేదములు. అదేమిటి, వేదములను మూడో స్థానంలో పెట్టారు? వేదములు ముందుండాలి కదా. అంటే వేదమును అధ్యయనం చేసేవారు ఉండాలి కదా. అందువలన గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః, సత్యమే మాట్లాడేటువంటి వారి ద్వారా ఈ భూమి పోషింపబడుతుంది. సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైః, లోభగుణము లేనటువంటి వారి ద్వారా ఈ భూమి పోషింపబడుతుంది. ఏమాత్రము లోభగుణం మనలో ఉంటే ఈ భూమికి మనం భారం అయిపోతాం. అలుబ్ధైః దానశీలైశ్చ, దానశీలురు ఎవరైతే ఉన్నారో, నిజంగా మనస్ఫూర్తిగా దాన ప్రకరణాన్ని మనస్సులో ఉంచుకొని ఆ దానం చేయగలిగేటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ భూమి పోషింపబడుతుంది. అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ, ఈ ఏడుగురి ద్వారా ఈ భూమి పోషింపబడుతోంది అంటున్నారు. మనం కూడా మరి ఈ ఏడుగురులో ఉండే ప్రయత్నం చేయాలి. గోమాతలం ఎలాగో కాలేం, మిగతా అన్నింటిలోనూ మనం ఉండగలుగుతాం. సకాలంలో సంధ్యావందనాది కైంకర్యాలు ఆచరిస్తే ఎంత బాగుంటుంది. సంధ్యావందనం అంటే కేవలము బ్రాహ్మణులకు మాత్రమే అనేది పొరపాటు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యాది సకల వర్ణానాం ప్రతి ఒక్కరికి కూడా సంధ్యావందనం చేయాలి అనే నియమాన్ని పెట్టారు పెద్దలు. ఆ సంధ్యావందనం అంటే ఏమిటో కాదు, ఆ త్రికాల సంధ్యా సమయాలలో ఆ సూర్య భగవానుణ్ణి చక్కగా ఆరాధించి మన అంజలితో అంత అర్ఘ్యం వదలగలిగితే సంధ్యావందనం. ఎంతో గొప్పగా మనం రామాయణాది గ్రంథాలు గనక బాగా చూస్తే ప్రతి ఒక్కరూ ఆ రోజుల్లో సంధ్యావందనం చేస్తున్నట్టు ఆ వాల్మీకి గారి యొక్క రచనల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఆ సంధ్యావందనము లోపించిపోతుంది.
కనుక ఈ ధర్మాలనన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ పట్టుకున్నప్పుడు మనల్ని మోస్తున్నందుకు ఈ భూదేవి కూడా పులకరిస్తుంది, లేకపోతే మనం భూమికి భారం అయిపోతాం. లోభగుణాన్ని విడిచిపెట్టాలి, దానగుణం కలిగి ఉండాలి, భక్తి ప్రపత్తులతో ఉండాలి, సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి, సకాలంలో స్నానమాచరించాలి. విశేషించి ఈ కార్తీక మాసంలో దీపారాధనాది కైంకర్యాలు ఆచరించాలి. ఈ కార్తీక మాసపు వేళల్లో సాయంకాలం పూట ఒక దీపం వెలిగించినటువంటి వారికి చెబుతున్న ఫలమంతా ఇంత కాదు. కనుక ఈ ధర్మాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండే తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకుందాం. ఈ రోజున అక్టోబర్ 26వ తేదీ కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి. పంచమి తిథికి అధిదేవత తిథీష, వన్నిక, గౌరీ, గణేశ, అహిహి అంటారు, అంటే నాగదేవతలు. నిన్నటి రోజున నాగుల చవితి పర్వదినం, అందువల్ల నాగదేవతారాధనం చాలా గొప్పది. ఈ రోజున పంచమి తిథి, ఈ పంచమి తిథికి అధిదేవతలు కూడా నాగదేవతలే. ఈరోజు నాగదేవతారాధన చక్కనైనటువంటి ఫలాన్ని మనకు అందిస్తుంది, వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం తరువాత కొద్ది సమయానికి మూలా నక్షత్రం కూడా ప్రవేశిస్తూ ఉన్నది. ఈ రోజున దేవేంద్రుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి ఫలాలను మనందరికీ కూడా ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఆదివారం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడి యొక్క ఆరాధనం ఆయురారోగ్యాలను, ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని మనకు ఆ సూర్య భగవానుడు అందజేస్తాడు. మరి ఈ తిథివార నక్షత్రాలలో ఉండే తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకొని, అలా అన్వయించుకోవడం ద్వారా ఎంత చక్కనైనటువంటి ధర్మ మార్గంలో మనం వెళ్ళగలుగుతామో అంత చక్కగా ధర్మంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అకించన నిధిం సూతిమపవర్గత్రివర్గయో అంజనాద్రీశ్వరదయామభీష్టౌమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించాలనేటువంటి తపన మనకందరికీ కూడా ఉంటుంది. కానీ మనకు ప్రతినిత్యం సేవించేటువంటి భాగ్యం లేకపోవచ్చు. అదే సమయంలో ప్రతిరోజు ప్రతి క్షణంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయడానికి మనకు అవకాశం ఉన్నది. అంచేత కులశేఖరాళ్వార్లు కూడా ఈ నామ సంకీర్తనం చేసేటట్టు అనుగ్రహించాలి అని వేడుకుంటారు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమే ముకుంద. స్వామి, నేను దర్శించుకోలేకపోయినా కూడా నీ యొక్క నామాన్ని ఉచ్చరించేటట్టు చేస్తే చాలు. శ్రీవల్లభ, వరదా, దయాపరా అని ఈ ప్రకారంగా భగవంతుడి యొక్క ఆ దివ్య నామాల్ని ప్రతి క్షణం ఉచ్చరించేటట్టు చేస్తే చాలు అని ఎలా కోరుకున్నారో అదే ప్రకారంగా మనం కోరుకోవాలి. మనం హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి,
ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక కోరికతో ఉంటుంటామే. ఇదంతా ఎప్పుడు లభిస్తుంది అంటే నామ సంకీర్తనం చేసినప్పుడే లభిస్తుంది. అన్నింటినీ మర్చిపోతాం, ఆ గోవిందనామాన్ని మాత్రం ఉచ్చరిస్తూ ఉంటాం. శ్రీ వెంకటేశ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. ఓ నమో వెంకటేశాయ అన్నప్పుడు మన యొక్క ఆ తను మనస్సులంతా కూడా పులకితలదు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక ఆ దేవశర్మ అనేటువంటి వాడు నా కదాచిత్ భయం నాస్తి, నా కదాచిత్ భయం మేస్తి దివ్యనామరతో యతః తథాపి తే కృపా లేశ లేశ లేశోస్తు మయ్యహో. స్వామి, నేను ఎల్లప్పుడూ కూడా నీ యొక్క నామోచ్చరణం చేస్తున్నా, అందువల్ల నాకు భయం లేదు. ఎందుకంటే కాపాడేవాడు నీవే. భయకృత్ భయనాశన అని చెప్తుంటాం కదా. భయం వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తాం. ఆ భయాన్ని కలిగించేవాడు అతనే, భయాన్ని పోగొట్టేవాడు. ఎందుకంటే ఆ భయం వచ్చే సందర్భంలో భగవంతుడు మనకు గుర్తుకొస్తాడు. అంతవరకు మనకు భగవంతుడు గుర్తుకురాడు. హాయిగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకురాడు, కానీ భయం వేసినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి మనం స్తోత్రం చెయ్యాలి, భగవంతుణ్ణి స్మరించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల చెప్తున్నారు నా కదాచిత్ భయం మేస్తి, నాకు భయమే లేదు స్వామి. ఏంటయ్యా ఇట్లున్నావు నువ్వు అంటే, నువ్వు ఉన్నావు కదా, నీ యొక్క నామ సంకీర్తనం చేస్తున్నాం కదా, లేదు, అందువల్ల నాకు భయం లేదు స్వామి, నువ్వు ఎట్లనా కాపాడుతావు. ఎందుకంటే నిన్ను శరణాగతి చేశాను నేను, కాపాడేటువంటి బాధ్యతలు నీవు స్వీకరించావు. ఎందుకంటే నీకు ఆపద మొక్కుల వాడని పేరున్నది. అందువల్ల ఆపదల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆదుకుంటానేటువంటి భావన. ఆ ప్రకారంగా ఎంతో ధీమాతో చెప్తున్నారు దేవశర్మ. నా కదాచిత్ భయం మేస్తి, నాకు భయం లేదు స్వామి. ఎందుకు అంటే త్వద్నా దివ్యనామరతో యతః, నీ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరిస్తున్నాం కదా. కానీ ఒక విషయం స్వామి, తథాపి తే కృపా లేశ లేశ లేశోస్తు మయ్యహో. నీ యొక్క కృప, నీ యొక్క దయ, నీ యొక్క అనుగ్రహం అనేది కాస్తైనా ఉండాలి స్వామి, ఇంకా నేనేం కోరుకోలేదన్న ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు కాపాడుతాడు, భగవంతుడు రక్షిస్తాడు, కానీ మనమేం చెయ్యాలి? అతడు కాపాడుతాడు కదా అని ఊరికే ఉండకూడదు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అదే ప్రకారంగా భగవంతుణ్ణి మనం రక్షించాలి అని కోరుకోవాలి. అదే కృపాలేశ. ఒక చిన్న విషయం చెప్తాం. శ్రీకృష్ణుడి యొక్క వస్త్రాపహరణం అంటే, శ్రీకృష్ణుడు వస్త్రాన్ని అపహరించాడు, గోపికల యొక్క వస్త్రాలంతా అపహరించాడు. అపహరించిన తరువాత ఆ కుంద వృక్షం పైన కూర్చున్నాడు. కుంద శాఖామాస్థిత అన్నారు, కూర్చున్నారు. ఆ గోపికలంతా ఆ యమునా నదిలో స్నానం చేసి చూస్తే తీరంలో బట్టలు లేవు. సిగ్గు. వాడు ఏం చేశారు అంటే, సిగ్గుతో ఇది ఒక్కరి పనే, ఆ కృష్ణుడి యొక్క పనే అని తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ మానాన్ని కాపాడుకోవాలి. అందువల్ల 2 చేతులు ఇలా పెట్టుకుని కృష్ణుడిని కృష్ణ మాకు ఇవ్వయ్యా, మా బట్టలు ఇచ్చేసే, మా వస్త్రాలు ఇచ్చేసి అడుగుతారు. కృష్ణుడేం కోరుకుంటాడు తెలుసా అండి? మీరు ఇలా అడిగితే ఇవ్వనండి, 2 చేతులు జోడించాలంటారు. ఇది సాధ్యమా? 2 చేతులు జోడించి అడగండి, ఇలా అడిగితే ఇవ్వనన్నారు. మహాత్ములు చెప్తారు ఎందుకు భగవంతుడు ఆ ప్రకారంగా కోరుకున్నాడంటే, అంజలి ఘటించిన వాళ్ళని, అంటే 2 చేతులు జోడించి ముకుళిత హస్తములతో వేడుకుంటేనే భగవంతుడి యొక్క హృదయం ద్రవీకరిస్తుంది. దానికి అంజలిహి అని పేరు. అంజలిహి పరమాముద్ర అనే రీతిగా అంజలయతీతి అంజలిహి అంటే అకారవాచ్యుడు భగవంతుడు. అకారవాచ్యుడైనటువంటి భగవంతుని యొక్క హృదయాన్ని ద్రవీకరింపచేసేటువంటి ముద్ర ఏమిటి అంటే అంజలి ముద్ర. అందరినీ కాపాడాలి కదా అంటే, ఎవరైతే ఇలా 2 చేతులు జోడించి కాపాడాలని కోరుకుంటారో వాళ్ళని కాపాడుతారు. కొంతమంది భగవంతుడే చూసుకుంటా అంటే కాపాడు. అడగాలి, మనం ప్రార్థించాలి, యాచించాలి, రక్షించమని మనం కోరుకోవాలండి. అలా కాకపోతే అందువల్ల వేదాంత దేశికుల వారు ఆ గోపాల వింశతి అనే స్తోత్రంలో వాసో హృత్వా దినకర సుత సన్నిధౌ వల్లవీనాం లీలాస్మేర జగతి లలితామాస్థిత కుందశాఖాం
సవ్రీడాభిః తదను వసనే తాభిః అభ్యర్థ్యమానే కామీ కశ్చిత్ కరకమలయోః అంజలిం యాచమానః. భగవంతుడు కోరుకుంటున్నారండి, మీరు 2 చేతులు జోడించి మీరు నన్ను ప్రార్థించడం మిమ్మల్ని కాపాడుతానంటాడు. మనకు అన్నీ ఉన్నాయి కదండి. కరచరణాది అవయములంతా కూడా భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆ విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదమన్న రీతిగా ఇవన్నీ కూడా భగవదర్పితములు చెయ్యాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. తథాపితే కృపా లేశలేశోస్తు మహిమ లేశలేశోస్తు మయ్యహో. స్వామి నాయందు ఆ కృప అనేది ఉండాలి, అనుగ్రహం ఉండాలి స్వామి అన్నప్పుడు ప్రార్థన ముఖ్యం, భగవంతుణ్ణి స్తోత్రం చేయడం ముఖ్యం, భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయడం ముఖ్యం అనేటువంటి ఒక విషయాన్ని ఈ మహానుభావులు మనకు తెలియజేస్తున్నారు. అంచేత శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పుండరీకాక్ష గోవింద, ఈ ప్రకారంగా ఆ గోవింద నామం చూడండి, ఆ గోవింద అనేటువంటి నామంతో కలిసి ఉంటాయని. ఆ గోవింద నామంతో కలిసి ఉండేటువంటి శ్రీ వెంకటేశ గోవింద అని, అదే ప్రకారంగా ఆ విభీషణుడు రక్షించినటువంటి గోవింద అని, ఇలా పుండరీకాక్షుడైనటువంటి గోవింద అని, ఈ ప్రకారంగా ఈ నామాలంతా ఉంటాయి కనుక ఆ గోవింద నామోచ్చారణం అనేది ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతుంది, ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది. ఒక విషయం ఏమిటంటే భగవంతుణ్ణి దర్శించడం కన్నా కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తనం మిన్న అన్నారండి. భగవంతుని దర్శించుకుంటే కొన్నిసార్లు మనం మైమరిచిపోతాం, అలాగే ఉంటాం. కానీ భగవంతుని యొక్క నామ సంకీర్తనం అనేది భగవద్ దర్శనం కన్నా కూడా గొప్పది, శ్రేష్టమైనది అని మహాత్ముల యొక్క ఉక్తి కనుక ఈ నామ సంకీర్తనం శ్రీ వెంకటేశ నామ సంకీర్తనం చేసి మనం అందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే సుభాషితం చాలా పవిత్రమైనటువంటి మంత్రం, మహర్షులు చెప్పినటువంటి ఒక గొప్ప ఉపదేశం. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఈశావాస్యోపనిషత్తులో మానవులలో, జీవులలో మన యొక్క దైవీ సంస్కార సంపన్నమైనటువంటి గుణాలు ఉన్నాయి, రాక్షసోపేతమైనటువంటి గుణాలు కూడా ఉంటాయి. రాక్షసులు అంటే ఎవరండి? ఎక్కడుంటారు వాళ్ళు? ఎవరో కాదు, ఏ జీవుని అంతరంగంలో మంచి ఆలోచనలు ప్రభవిస్తూ ఉంటే కూడా ఆ మంచిని చంపేస్తున్నాడో వాడే రాక్షసుడు. అంధుడై ప్రవర్తించేవాడు జ్ఞానాంధుడు. అంధేన తమసావృతాః అంటే అసూర్యానామతే లోకాః అంటే ఆత్మలో ప్రభవించే మంచి భావాలని, మంచి భావ పరంపరలని
ప్రోధి చేసేవాళ్ళు దేవతలు. ఆ మంచిని పెంచి ఆ మంచిని ఆచరించి సత్యాన్ని ధర్మాన్ని గుర్తించి ప్రవర్తించేవాళ్ళు దేవతలు. అలా కాదు, మాకు మంచి అక్కర్లేదు, మాకు దుర్మార్గమే కావాలి అనుకునేవాళ్ళు రాక్షసులు. వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసులో రాకుండా పోవు. కానీ ఆ మంచి ఆలోచనలు వాళ్ళు చంపేస్తారు. అంటే మంచి ఆలోచనలు చంపే దుష్ట సంస్కారం ఉండేవాడు మంచిని కూడా చంపేస్తాడు. అలనాడు శ్రీకృష్ణ భగవానుడు కౌరవ సభలో రాయవారిగా వస్తూ ఉంటే ఆ సమయంలో నారదాది మహర్షులు, శౌనకాది మహర్షులు కూడా అక్కడ ఉన్నారట ఆ సభలో. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు భగవంతుడు ఆ సభలో ప్రవేశించాడో ఈ నారదాది మహర్షులు, శౌనకాది మహర్షులు లేచి భగవంతుడి యొక్క నామ సంకీర్తనం ప్రారంభించారు. ఆ పరమాత్మను సంకీర్తనం చేశారు. వాళ్ళ సంస్కారం అది. అంటే వాళ్ళకి ఆ ఆలోచన ఎప్పుడైతే మనసులో వచ్చిందో అప్పుడు లేచి వినయంగా ఆ పరమాత్మను కీర్తనం చేశారు. భీష్మాదులు వాళ్ళతో శృతి కలిపారు. వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటే భీష్మాదులు కూడా శృతి కలిపారు. కానీ దుర్యోధనాది కౌరవులు అసలు లేవలేదట. వాళ్ళు కూడా సరే మహర్షులు లేచారు కదా, భీష్మాదులు తాతగారు లేచారు కదా, మనం కూడా లేచి ఏదో అట్లా నిలుచుకుందాం ఆలోచన వచ్చినా కానీ దాన్ని చంపేశారు మనసులో వాళ్ళు. అలా చంపేవాళ్ళు రాక్షసులు. ఈశావాస్యోపనిషత్తు ఎటువంటి వారు రాక్షసులు, ఎటువంటి వారు దేవతలు అనే భావాన్ని ఈ మంత్రంలో అంటే ఇవి చదివినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? మనం దైవీ సంస్కారమైనటువంటి భావ పరంపరలు అనుసరించాలా, రాక్షసమైనటువంటి మార్గాన్ని అనుసరించాలా అంటే మనం ఎప్పుడు కూడా దైవీ సంస్కారంతో కూడినటువంటి మార్గాన్నే మనం ఎంచుకోవాలి. అలా శౌనకాది మహర్షులు ఎంచుకున్నారు, నారదాది మహర్షులు ఎంచుకున్నారు. ఆ మార్గాన్నే భీష్మాదులు కూడా అనుసరించారు. కాబట్టి వాళ్ళు ఈ అసుర్యానామతే లోకాహ అన్నట్టు కాకుండా అసురులు దుర్మార్గులతో కలవకుండా వాళ్ళ సత్ప్రవర్తన వాళ్ళు చూచారు. ఎందుకంటే భగవంతుడు పుణ్యశ్రవణ కీర్తనుడు. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగజ్యోనిం నవమి నారాయణం హరిం. పరమాత్మ స్తోత్రప్రియుడు, ధ్యానప్రియుడు. స్తోత్ర, ధ్యాన, నతి, ప్రదక్షిణ, సపర్య, ఆలోకన, ఆకర్ణన ఇత్యాది సేవాభావాలతో ఏ భాగవతోత్తముడైతే సేవిస్తూ ఉన్నాడో పరమాత్మను, అటువంటి భాగవతోత్తముడు తన గమ్యమానుడైనటువంటి ఆ దేవదేవుని ఎంత ఆదిమధ్యాంతరహితుడైనా, ఎంత భగవంతుడైనా ఆశ్రయించిన వారికి అత్యంత సులభుడై ఉంటాడు ఆ పరమాత్మ. ఆ అంశాన్ని ఈశావాస్యోపనిషత్తు మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని ఎలా నిర్మూలించాలి, మనలో ఉండే దైవ సంస్కారాన్ని ఎలా మనం పెంచుకోవాలి, అలా పెంచుకున్నప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదవాత్సర్యాలు కూడా నిర్మూలింపబడి మన మనస్సు ప్రశాంతమై ఆ పరమాత్మ యొక్క పాదారవింద మకరంద రసాస్వాదనం చేసే ఆసక్తి కలుగుతుంది. అదే భాగవతం కూడా చెప్తూ ఉంది. అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తములు వినక దుర్బుద్ధిని విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తి గావించి వాసరములు వ్యర్థత పుచుచుండ చెనదు. అలా కాలాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ప్రతి క్షణము కూడా ఇటువంటి అంకితభావంతో ఆ పరమాత్మను ఆశ్రయించాలి.